హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ఇక నుంచి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఎస్ఏ సోషల్ అభ్యర్థులందరి కోసం మీరు కంటెంట్లో మంచి మార్కులు సాధించే విధంగా మరి మీకు ఆన్లైన్ క్లాసెస్ అందించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు చాప్టర్ వైజ్గా అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి, ఎగ్జామినర్ మనకు ఏ విధంగా మరి ప్రశ్నలు అడుగుతున్నాడు అనే దానిపైన ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి మరి వీడియోస్ ఇక ముందు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను. దీనికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం మిత్రమా. సో ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ తెలియచేయండి. అదేవిధంగా చూసుకుంటే కనుక మరి ఇప్పటి వరకు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే డౌన్లోడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో మరి 90 రోజుల ప్రణాళిక 90 డేస్ ప్లాన్ ఏదైతే ఉందో అందులో భాగంగా ప్రతిరోజు ఆన్లైన్ టెస్టులు అనేవి ఇస్తున్నాము. మీ యొక్క మరి ఫ్రీ టైంలో మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు కాబట్టి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా లింక్ ఉన్నటువంటి టాపిక్స్ కూడా మన యాప్లో మరి అందజేస్తున్నాం. కాబట్టి ఇందులో మీకు ముఖ్యంగా జీకే కరెంట్ అఫైర్స్ కానీ, పిఐఈ కానీ, తర్వాత సోషల్ కంటెంట్, టీచింగ్ మెథడాలజీ ఇదంతా కూడా అంటే టోటల్ సిలబస్ కవర్ అవుతుంది ఒకే టెస్ట్ సిరీస్లో. కాబట్టి సో మరి ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే 10వ తరగతి సాంఘిక శాస్త్రం 1వ పాఠమైనటువంటి భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనేటటువంటి టాపిక్ పైన మనము అందులో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమున్నాయి, ఏ విధంగా చదవాలి, టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలు మాత్రమే చదివితే సరిపోతుందా? సరిపోదు మిత్రమా. కొంత మనం బయటికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది, జనరల్ టాపిక్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు కంటెంట్ పైన పూర్తి మరి పట్టు అనేది సాధించగలుగుతాం. కాబట్టి సో మరి ఏ విధంగా చదవాలి, ఎలాంటి నోట్స్ మనం రాసుకోవాలి, ఏంటి అనే దానిపైన మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక పాఠంలోకి వెళ్ళే ముందు ఒక 2 నిమిషాలు జనరల్ టాపిక్స్ అనేవి మాట్లాడుకుందాం. అంటే ఒక సంతోషకరమైనటువంటి విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి మీకు అందరికీ తెలుసు, కొద్ది నెలల క్రితం సో మరి డిఎస్సి 2024 మరి ఎంపికైనటువంటి అభ్యర్థులందరూ కూడా మరి వారి వారి విధుల్లో మరి వాళ్ళైతే టీచింగ్ చేస్తున్నారు, మీకు అందరికీ తెలుసు. సో మరి అందులో కొంతమంది అభ్యర్థులు ఎస్ఏ సోషల్కి సెలెక్ట్ అయినటువంటి కొంతమంది మిత్రులు నాకు కాల్ చేయడం జరిగింది. మరి మీ యొక్క మరి ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, మీ గైడెన్స్ కావచ్చు, మీ మోటివేషన్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాకు కొద్దో గొప్ప ఖచ్చితంగా ఉపయోగపడింది సార్, చాలా సంతోషం, మాకు ఉద్యోగం వచ్చింది సార్, మేము మీకోసం ఏదైనా ఆర్థికంగా ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది మిత్రులు మరి ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. సో మరి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నాకు ఎలాంటి మరి ఆర్థికపరమైనటువంటి మరి సహాయం అయితే ఏమీ వద్దు, కానీ మీ దగ్గర తరగతి గదిలో దాదాపుగా మరి 100 మంది పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేటటువంటి అవకాశం మీకు వచ్చింది. కాబట్టి మీ యొక్క కర్తవ్యాన్ని మీరు కరెక్ట్గా నిర్వహించండి, అదే సరిపోతుంది అని చెప్పేసి నేను చెప్పాను. సో అందులో ముఖ్యంగా మరి చూసుకుంటే కనుక ఎస్ఏ ఇంగ్లీష్కి సెలెక్ట్ అయినటువంటి మరి అరవింద్ సార్ అని చెప్పేసి మరి ఇక్కడ చూసుకుంటే గద్వాల్ జిల్లా నుంచి నాకు కాల్ చేయడం జరిగింది. సార్, నాకు మరి మొదటి బిల్లు కింద నా యొక్క మొదటి జీతం కూడా నేను తీసుకున్నాను. సో మరి మీకు ఆర్థికంగా ఎంతో కొంత నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను అంటే నేను వద్దు అని చెప్పాను. అయినా సరే మరి అరవింద్ సార్ మనకు మరి కొద్దిగా అమౌంట్ అయితే మనకు సెండ్ చేయడం జరిగింది. నేను వారికి మళ్ళీ తిరిగి కాల్ చేసి ఒకటే చెప్పాను, ఈ అమౌంట్ అనేది నా దగ్గర మరి నా యాప్లో కావచ్చు, మరి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, చాలామంది పూర్ స్టూడెంట్స్ అయితే చదువుకుంటున్నారు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి ఈ అమౌంట్తోని ఫ్రీగా టెస్ట్ సిరీస్ ఇవ్వడం కానీ, మరి వాళ్ళకు చదువుకోవడం కోసం ఏదైనా బుక్స్ కానీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను సార్, అది కూడా మీ పేరు మీదనే ఇస్తానని చెప్పాను. సో మీరు ఏదైనా చేయండి సార్, నా పేరైతే బయటికి రానివ్వకండి అని చెప్పారు. నిజంగా చూడండి, అంటే మరి వాళ్ళు ఎంత గుర్తుపెట్టుకొని మరి నిజంగా నాకు కాల్స్ చేసి ఈ విధంగా చెప్పడం అనేది నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. సో మరి మీరు కూడా అదే విధంగా ఉద్యోగాలు సాధించి రేపటి నాడు మిమ్మల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ
వెనక ఉండి నడిపినటువంటి గురువులను మీరు ఎక్కడికి వెళ్ళినా మర్చిపోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సరే, ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మరి ఎట్లా చదువుతురు సార్? టెక్స్ట్ బుక్ పేజీలు తిప్పేసుకుంటూ పోతున్నాం సార్, అయిపోతుంది టైము మాకైతే మరి డిఎస్సికి మరి టైం తక్కువ కావాలి సార్, మాకు ఎక్కువ టైం వద్దు, తొందరగా డిఎస్సి కావాలి అని చెప్పేసి చాలామంది మిత్రులు అయితే మరి కామెంట్ చేస్తున్నారు. డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి. మరి మీరు దానికి రెడీగా ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎంత రెడీగా ఉన్నారు? అసలు మీకు సబ్జెక్ట్ ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే మరి యాప్లో మరి రాసేటటువంటి విధానం కూడా నేను పరిశీలిస్తున్నాను. చిన్న చిన్న బిట్లు కూడా ఒక్కొక్కసారి మనం తప్పులు చేస్తున్నాం. మరి ఎందుకు మరి ఇవే తప్పిదాలు మనం ఒకవేళ డిఎస్సి ఎగ్జామ్లో చేస్తే కనుక మనకు ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం అనేది దొరుకుతుందా? స్కూల్ అసిస్టెంట్ జాబ్ అంటే మామూలు విషయం కాదు నాన్న. నీకు ఈక్వల్ టు ఎస్ఐ జీతం ఎంత వస్తుందో అంత జీతం వస్తుంది. అంటే నువ్వు ఒక కోటీశ్వరుడివి అన్నట్టే. స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చిందంటే కనుక కోటీశ్వరుడి కింద లెక్క అనమాట. చాలా కోట్లు సంపాదించుకుంటావు రిటైర్మెంట్ అయిపోయేంత వరకు. ఇది మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకో. మరి కోట్లు అంటే గుర్తుకొచ్చింది సార్, సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమా చూసాం కదా మనం. సో మరి ఈ మధ్య కాలంలోనే మరి విడుదలైంది విక్టర్ వెంకటేష్. గోదారి గట్టు మీద రామసిల్కవే, గోరింటా కెట్టుకున్న సందమామవే. ఏంది సార్ పాటలు పాడుతున్నావు, పాటలు చెప్పమంటే అని అనుకుంటున్నారా? నిజమే. అయితే మరి విక్టర్ వెంకటేష్ ఏం చేశాడు? మన బుల్లిరాజు చెప్పినట్టుగా డైలాగ్ గుర్తుంది కదా, మా నాన్న వేసేదే 4 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి అదరకుండా 4 స్టెప్పులు వేస్తాడనమాట. మీరు కూడా డిఎస్సి సాధించాలంటే గోదారి గట్టు మీద నీకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకో మిత్రమా. గోదారి గట్టు మీద ఉన్నది. దీనికోసం విక్టర్ వెంకటేష్ లెక్క నువ్వు కూడా ఒక 4 స్టెప్పులు వేస్తే సరిపోతుంది. భూమి అదరకుండా ఒళ్ళదరకుండా కూర్చొని చదివే ప్రయత్నం చేయాలి మిత్రమా. విక్టర్ వెంకటేష్ 4 స్టెప్పులు వేసి మరి ఆ సినిమా ద్వారా 300 కోట్లు కొల్లగొట్టాడు. మరి ఇక్కడ నువ్వు పొద్దున్న లేస్తే సబ్జెక్టు పెంచుకోవడం కోసం, సబ్జెక్టు నేర్చుకోవడం కోసం నిరంతర విద్యార్థిగా ఉండాలి. ఇప్పుడు కాదు, నువ్వు ఉద్యోగం సాధించి రిటైర్మెంట్ అయ్యేంత వరకు కాదు, నువ్వు బతికున్నంత వరకు కూడా టీచర్ అనేవాడు నిరంతర విద్యార్థిగా నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఎంత నేర్చుకున్నా కానీ తక్కువే అని చెప్పేసి గుర్తుపెట్టుకో మిత్రమా. సో మరి ఏంటి సార్ ఆ 4 స్టెప్పులు? ఏం స్టెప్పులు వేయాలి సార్ మరి స్కూల్ అసిస్టెంట్ జాబ్ రావాలంటే సోషల్లో? రైట్, నెంబర్ 1 స్టెప్ ఏంటది? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే గనక నువ్వు వివిధ పత్రికలు కానీ అదేవిధంగా చూసినట్లయితే మరి వార్తా అంశాలు ఏమున్నాయి, అసలు ఎలాంటి అంశాలు మన యొక్క భారతదేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, జాతీయంగా కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, ఎలాంటి అంశాలు ప్రతిరోజు నిత్యం మరి చోటు చేసుకుంటున్నాయి అనే దానిపైన నువ్వు ఖచ్చితంగా మరి అవగాహన చేసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ వచ్చేసి పిఐ అండి. సో 10 మార్కుల కోసం సో ఖచ్చితంగా దీనిని మంచి అవగాహన చేసుకుంటూ చదవాల్సిందే. పోయినసారి అసలు ఎక్కడి నుంచి ఇచ్చిండు బిట్లు, ఎలా ఇచ్చిండు, ఏంది అనేది కూడా చాలామందికి తెలియదు. సో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి అవగాహన చేసుకుంటూ చదవండి ఈ సిలబస్ని. పిఐఈ క్లాసెస్ కూడా త్వరలోనే మనం చెప్పుకుందాం ఖచ్చితంగా మన ఛానల్లో. అదేవిధంగా చూసుకుంటే కనుక 3వ స్టెప్ వేయండి కంటెంట్ గురించి. కంటెంట్ గుండెకాయ లాంటిది మనకు. కంటెంట్ నువ్వు ఎంత బాగా నేర్చుకుంటే నీకు అంత తొందరగా జాబ్ వస్తుంది మిత్రమా, అంత ఈజీగా వస్తుంది. అగ్రభాగం వెయిటేజ్ అనేది ఉన్నటువంటిది కంటెంటే, నీకు తెలుసు. కాబట్టి కంటెంట్లో నువ్వు ఎక్కడ కూడా ఏ బిట్టు కూడా మిస్ చేయకూడదు. బైకి బై చేసే అంత కెపాసిటీ నీ దగ్గర ఉండాలి. 4వ స్టెప్ నీకు తెలుసు, టీచింగ్ మెథడాలజీ. సో ఏం బోధించాలి, ఎలా బోధించాలి, ఎందుకు బోధించాలి అని తెలిసినట్లయితే రేపన్నాడు తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత విద్యార్థులకు నువ్వు చక్కగా పాఠాలు చెప్పగలుగుతావు, అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించగలుగుతావు. టీచింగ్ మెథడాలజీ అంటాం దానిని. నువ్వు మరి వంట పట్టించుకోవాలి. సో ఈ 4 స్టెప్పులు నువ్వు ఒళ్ళెదరకుండా భూమి ఎదరకుండా మరి విక్టర్ వెంకటేష్ లెక్క ఈ 4 స్టెప్పులు వేస్తే గనక ఖచ్చితంగా డిఎస్సిలో నీకు జాబ్ వస్తుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. ఇక మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. రైట్, భారతదేశం భౌగోళిక స్వరూపాలు అంటున్నాము. సో ఇందులో చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గురుకుల కావచ్చు అండ్ మోడల్ స్కూల్ కావచ్చు, ఎక్కడైనా సరే ఇందులోకి వెళ్ళి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. ఎందుకు సార్ అంటే కనుక
భౌగోళిక స్వరూపాల్లో మనకు ప్రధానంగా చూసుకుంటే గనక హిమాలయాలు కానీ, తర్వాత చూసినట్లయితే మరి ద్వీపకల్ప పీఠభూమి కానీ, ఎడారి ప్రాంతం ఉన్నది, గంగా సింధు మైదానం ఉన్నది, తీర ప్రాంత మైదానాలు ఉన్నాయి, దీవులు ఉన్నాయి. ఈ 6 కలిపి మనము ఏమంటున్నాం, ముఖ్యమైనటువంటి భౌగోళిక స్వరూపాలు అంటున్నాం. ఇక్కడి నుంచి ఎగ్జామినర్ ఖచ్చితంగా బిట్టు ఫ్రేమ్ చేయడానికి 100కి 100% అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మరి విద్యార్థిగా నువ్వే ఆలోచించాలి, టీచర్గా నువ్వే ఆలోచించాలి. గత వీడియోల్లో కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక టీచర్గా నువ్వు ఇక్కడ బుక్ చదవకూడదు, ఒక స్టూడెంట్గా కూడా చదవాలి. టీచర్ నువ్వే, ఇక్కడ చదివేటప్పుడు స్టూడెంట్ నువ్వే. మనకు ఇందులో రచయిత మరి చెప్పినటువంటి ప్రతి వాక్యాన్ని కానీ, ప్రతి లైన్ని కానీ నువ్వు చాలా జాగ్రత్తగా చదవాలి, డెప్త్గా వెళ్ళాలి. అప్పుడే నీకు ఎక్కువ మరి నీకు కంటెంట్ అనేది లభిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకో. రైట్, ప్రపంచ పటంలో భారతదేశం అనేటటువంటి మరి పటం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఉన్నదండి. సో భారతదేశం సో ఇక్కడ ఉంది అనమాట. సో మనకు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది అనే దానిపైన మొదటి ప్రశ్న. సో భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఉత్తరార్ధగోళంలో ఉందా, గోళంలో ఉందా, ఉత్తరార్ధగోళంలో ఉందా, దక్షిణార్ధగోళంలో ఉందా అనేటటువంటి దానిని చూసినట్లయితే మనకి ఇక్కడ రైట్ పైన ఉన్నదాన్ని మనం ఉత్తరార్ధగోళం, కింద ఉన్నదాన్ని మనం దక్షిణార్ధగోళం అని అంటాము. సో ఖచ్చితంగా మన యొక్క భారతదేశం అనేది ఎక్కడ ఉంది సార్ అంటే కనుక ఉత్తరార్ధగోళంలో ఉన్నది. ఇదే పాయింట్ ఇక్కడ మనకి ఇక్కడ చాలా మంది తప్పుగా చదువుకుంటున్నారు. ఇక్కడ మీరు గమనించాలా, ఇక్కడ చూడండి, ఒక ప్రదేశాన్ని కానీ లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి అక్షాంశ రేఖాంశాలను ఉపయోగిస్తారు. అట్లాస్ ఉపయోగించి ఈ కింది వాక్యాన్ని సరిచెయ్యండి అనే దాన్ని ఇక్కడ రాయడం జరిగింది. చాలామంది దానిని సరిచెయ్యకుండానే అక్కడ ఉన్నది ఉన్నట్లుగా ఇది బాక్స్ లోపల ఇచ్చాడు కదా సార్, ఇదే కరెక్ట్ అనుకొని మరి చదువుకుంటున్నారు. ఒకసారి గమనించాలి. చాలా నేను స్టడీ మెటీరియల్లో కూడా చూశాను. అక్కడ ఏం రాస్తుందంటే భారతదేశం చాలా విశాలమైనటువంటి దేశం, ఇది పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంది అన్నారు. తప్పు. ఇది సరి చెయ్యమంటున్నాడు, అంటే చదివి సరి చెయ్యమని చెప్తున్నాడు. నాన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బుక్స్ అనేవి మనకు సిసిఈ ప్యాటర్న్లో తయారు చేయబడినటువంటి పాఠ్యపుస్తకాలు. ఇవి విద్యార్థికి నేరుగా జ్ఞానాన్ని అందించలేవు, విజ్ఞానాన్ని అందించలేవు. ఏం చేస్తాయి సార్ అంటే ఇక్కడ ఉన్న జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇది మ్యాటర్ మాత్రమే ఇక్కడ ఉన్నది మొత్తము కానీ మరి విద్యార్థికి జ్ఞానాన్ని అందించలేవు అనే దాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మరి ఎట్లా సార్ అంటే కనుక ఇక్కడ కొన్ని చూడండి, ఇక్కడ సరి చెయ్యండి అన్నాడు. సో అట్లాస్ని ఉపయోగించమని చెప్పాడు. అంటే విద్యార్థికి ఇక్కడ రచయిత కొంత వర్కప్ప చెప్తున్నాడు అనమాట. ఒక అన్వేషించేటటువంటి తత్వాన్ని మరి బట్టి పట్టకుండా తనంతటా తానే సొంతంగా ఆలోచించేటటువంటి కెపాసిటీని ఇక్కడ బిల్డ్ చేస్తున్నాడు. అది నువ్వు గమనించాలి. సో పాఠ్యపుస్తకం చదివేటప్పుడు ఇలాంటి అంశాలు ఏమున్నాయో నువ్వు ఖచ్చితంగా ప్రతిదీ కూడా అండర్లైన్ చేసుకొని చాలా వివరంగా నువ్వు నేర్చుకుంటేనే రేపన్నాడు తరగతి గదిలోకి వెళ్ళి మరి నువ్వు చెప్పగలుగుతావు. ఒకవేళ తరగతి గదిలో టాలెంట్ ఉన్నటువంటి స్టూడెంట్ ఉన్నాడంటే కనుక ఎదురు ప్రశ్నలు వేస్తే మరి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతిదీ నేర్చుకోవాలి. ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ కోసమనే కాదు, నాలెడ్జ్ సబ్జెక్ట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నీ దగ్గర ఉంటే నువ్వు ఎక్కడైనా కానీ టీచింగ్ చేసుకుంటూ బతుకుతావు. అది గమనించు మిత్రమా. రైట్, మరి ఇక్కడ దక్షిణార్ధగోళంలో ఉంది అంటున్నాడు. కాదు అండి, ఉత్తరార్ధగోళంలో ఉంది అనేటటువంటి పాయింట్ని మీరు ఇక్కడ గమనించాలి. దేశం అనేది ఇక్కడ చూడండి 8 డిగ్రీల నుంచి 50 డిగ్రీల ఉత్తర రేఖాంశాల మధ్య, 68 దక్షిణ మరియు 9 డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్య ఉంది అంటున్నాడు. అయితే ఇది సరి అయిందేనా కాదా, సరి చెయ్యండి అంటున్నాడు ఈ లైన్ మొత్తం. కాబట్టి ఇక్కడ తప్పులు ఉన్నాయి, గమనించాలా. ఇదేంటంటే మొదట మరి భారతదేశం అనేది పూర్తిగా మనకు ఎక్కడుందండి, ఉత్తరార్ధగోళంలో ఉండడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మన యొక్క భారతదేశం అనేది మరి అక్షాంశాల పరంగా చూసుకుంటే కనుక 8 డిగ్రీల
8 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది, గమనించండి. అదే రేఖాంశాలకు సంబంధించి చూసుకుంటే గనక, రేఖాంశాలు అంటే మనకు అడుగుతాడు ఖచ్చితంగా, భారతదేశం ఏ ఏ అక్షాంశాలు ఏ ఏ రేఖాంశాల మధ్య మరి విస్తరించి ఉందని అంటాడు. 68 నుంచి 97 డిగ్రీల మధ్య రేఖాంశాల పరంగా తీసుకుంటే గనక భారతదేశం విస్తరించి ఉంది అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి మిత్రమా. అక్షాంశాలను చూసినట్లయితే తూర్పు నుంచి, నాన్న ఇక్కడ చూసుకోండి, అక్షాంశాలను చూసినట్లయితే తూర్పు నుంచి పడమరకు గీసేటటువంటి ఊహాజనిత గీతలు అని చెప్పి, ఊహాజనిత రేఖలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మరి రేఖాంశాలను చూసినట్లయితే ఉత్తరం నుండి దక్షిణానికి గీసేటటువంటి ఊహాజనిత రేఖలు మాత్రమే. సార్ భూమధ్య రేఖ మరి భూమి మధ్య గుండా పోతుందంటున్నారు కదా, భూమి మధ్యలోకి వెళ్ళి ఒకసారి చూసి వస్తాను, భూమధ్య రేఖ ఆడ ఉన్నదా లేదా అంటే గనక భూమధ్య రేఖ నీకు కనిపించదు నాయన, ఎందుకంటే ఇవి ఊహారేఖలు మాత్రమే. భూమి మీద ఈ విధంగా గీయడానికి వీలు పడదు, ఎందుకంటే భూమి మీద 3 భాగాలు అంటే 3 వైపులా మరి నీరు ఉన్నది, ఒక వైపున భూభాగం ఉన్నది కాబట్టి సో ఆ విధంగా గీయడానికి లేదు. సో మనం ఊహించుకుంటున్నాం అదే విధంగా. సో అట్లా ఇవి ఊహాజనిత రేఖలు అనే దానిపైన మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. సో అదే విధంగా చూసినట్లయితే మరి భారతదేశం గుండా మొత్తము 30 అక్షాంశాలు 30 రేఖాంశాలు వెళ్తున్నాయి, ప్రయాణిస్తున్నాయి అనే దానిపైన రేపటి నాడు బిట్టు కావచ్చు ఖచ్చితంగా. కాబట్టి ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నేను చెప్పేటటువంటి ప్రతి పాయింట్ మీరు టెక్స్ట్ బుక్ ముందల పెట్టుకొని రాసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మీకు అందరికైతే చెప్తున్నాను. రైట్, ఇక చూసినట్లయితే ఎప్పుడైనా కానీ మరి పాఠ్యపుస్తకం చదివేటప్పుడు అట్లాస్ సహాయంతో చదవండి అని చెప్పేసి పదే చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా మరి ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక్కడ ఏమంటున్నాడంటే మరి పటం 2ను పరిశీలించండి అంటున్నాడు, భారతదేశ సరిహద్దును గుర్తించండి, రంగుతో గీయండి అంటున్నాడు. అదేవిధంగా పటంలో ఉన్న స్కేలు ఆధారంగా నేపాల్తో భారతదేశ సరిహద్దు పొడవును అంచనా వేయండి అంటున్నాడు. రేపటి నాడు మరి నేపాల్తో భారతదేశంలో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయని కూడా రేపన్నాడు బిట్టు ఫ్రేమ్ కావచ్చు. బంగ్లాదేశ్తో రాష్ట్రాలు మరి సరిహద్దు పంచుకునేటటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి, సో బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ భూటాన్ కానీ ఇలాంటి దేశాలతోని సరిహద్దు పంచుకునేటటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి రాసుకోండి, ఒక దగ్గర ఖచ్చితంగా రాసుకోండి. పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, వీటితో సరిహద్దులు పంచుకునేటటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి అవి కూడా ఆరోహణ అవరోహణ క్రమంలో ఒకసారి రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. రేపటి నాడు మనం ఏ విధంగా బిట్ అడిగినా కానీ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం, భారతదేశానికి 32.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మరి ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఎందుకు సార్ అంటే గనక మన యొక్క భారతదేశంలో ఒకసారి చూసినట్లయితే మిత్రమా, మన యొక్క భారతదేశంలో మొట్టమొదట సూర్యుడు ఉదయించేటటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, మరి చివరగా సూర్యుడు ఉదయించేటటువంటి రాష్ట్రం గుజరాత్. ఇక్కడికి దాదాపుగా 2 గంటల సమయం అనేది తేడా ఉంటుంది. ఎందుకు సార్ ఆ విధంగా అంటే, సో ఆ విధంగా తేడా ఉండడం వల్ల మరి ఇక్కడ వాచ్ పెట్టుకున్నానికి మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 6 గంటలకి సూర్యుడు ఉదయిస్తే కనుక ఇక్కడ ఆ టైంలో వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. సో మరి ఈ 2 గంటల తేడా ఉంటుంది సార్. ఏ విధంగా మరి ఎలా చేయాలి అంటే, భారతదేశానికి 82.5 తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణించడం జరిగింది. ఇది అలహాబాద్ గుండా పోతుంది అనే దానిపైన ఖచ్చితంగా బిట్టు రావచ్చు, రేపన్నాడు అడుగుతారు. ఇక్కడ మీరు భారత ప్రామాణిక రేఖాంశం అనేది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అనే దానిపైన కూడా బిట్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. 5 రాష్ట్రాలు మొత్తం ఇక్కడే చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి గమనించండి. టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ప్రతి లైన్కి బిట్టు పడుతుందా లేదా గమనించు. 5 రాష్ట్రాల గుండా మరి ఈ యొక్క భారతదేశ ప్రామాణిక రేఖాంశం అయితే వెళ్తుంది. అందులో ఉత్తరప్రదేశ్ ఒకటి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ. కోడ్ వచ్చేసి ఉమాచో ఆ వయ్యారి అనే దానిపైన మీరైతే కోడ్ రాసుకోండి. ఉమా చోరీ చేసింది, నేనైతే ఈ విధంగా గుర్తుపెట్టుకుంటాను. ఉమా చోరీ చేసింది ఎవరు అంటే ఆ వయ్యారి అనే దానిపైన మీరు ఈజీగా ఈ రాష్ట్రాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. సో ఈ విధంగా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ స్మార్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్తే గనక మీకు సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది అనే దానిపైన మీరు ప్రత్యేకంగా గమనించాలి ఇక్కడ. రైట్, అలాగే చూసినట్లయితే భారతదేశ ప్రామాణిక కాలానికి చూసినట్లయితే IST విస్తరించండి అంటాడు, ఇండియన్ స్టాండర్డ్ టైం. దీనికి మరి
దీనిని ఆధారంగా తీసుకుంటారనమాట. సో దీనికి మరి గ్రీన్విచ్ ప్రమాణ కాలానికి చూసుకున్నట్లయితే ఇది 5.5 గంటలు ముందు ఉంది అనే దానిపైన మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మిత్రమా. రేపటి నాడు ఇది మనకు ఖచ్చితంగా డిఎస్సిలో బిట్టు అయినా కావచ్చు. రైట్, ఇక్కడ పటం ఇక్కడికి ఒకసారి చూడండి. టిబెట్ పీఠభూమి నుండి హిమాలయ దృశ్యం వృక్షాలు లేకపోవడానికి గమనించండి ఎందుకు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు అంటే హిమాలయాలు అనేవి ఖచ్చితంగా మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి. పైన ఉన్నటువంటి హిమాలయాలు, హిమాద్రి ఏదైతే ఉందో అక్కడ చెట్లు ఉండడానికి అవకాశం అయితే లేదు, ఎందుకంటే మొత్తం మంచుతో ఉంటుంది కాబట్టి. సో ఆ విధంగా ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ టైం పైన మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక బిట్టు అడిగేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఒక ప్రదేశంలో మరి సమయం ఇంత అవుతుంటే గనక, పలానా దేశంలో ఇంత అవుతుంటే గనక మన ఇండియాలో ఆ టైంలో మరి ఎంత సమయం అవుతుంది అనే దానిపైన ఖచ్చితంగా ఒక బిట్టు ప్రతి టెట్టు డిఎస్సి అన్నిట్లలో గురుకులాల్లో కూడా అడుగుతున్నాడు. కాబట్టి మీరు ఆ విధంగా పాఠం చదివే ముందు ఖచ్చితంగా అలాంటి బిట్స్ మీరు డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి. రైట్, ఇక ఈ పాఠంలో మనకు రచయిత మనకు భారతదేశ పటం ఇవ్వడం జరిగింది నాన్న. సో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో నుంచి చాలా అంశాలు అయితే మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడి నుంచి మనకు ఖచ్చితంగా ఎగ్జామినర్ బిట్ అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. భారతదేశం ఉత్తర, దక్షిణ మరియు తూర్పు పడమరల యొక్క విస్తీర్ణం ఏ విధంగా ఉంది, ప్రామాణిక రేఖాంశం ఎలా పోతుందో ఇక్కడ గమనించమని చెప్తున్నాడు. ఇక్కడ మీరు చూడవచ్చు ప్రామాణిక రేఖాంశం ఇక్కడ చూడండి 82.5 డిగ్రీల యొక్క ప్రామాణిక రేఖాంశం అనేది సో ఏ విధంగా పోతుంది, ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది, ఎలా పోతుంది, ఏంటి అనే దానిపైన మీరైతే ఖచ్చితంగా మరి అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ తూర్పు పడమరల యొక్క మధ్య దూరం ఎంత, 2933 కిలోమీటర్లు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఉత్తరం దక్షిణానికి సంబంధించి మరి ఎంత దూరం ఉంది, ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, 3214 కిలోమీటర్లు అనే దానిపైన ఖచ్చితంగా రేపన్నాడు బిట్ రావచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ పటంలో మీరు ఇంకా ముఖ్యంగా గమనించాల్సినటువంటి పాయింట్స్ ఏమున్నాయి అంటే కనుక ఇక్కడ చూడండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాలకు సంబంధించి కానీ భారతదేశ యొక్క విస్తీర్ణము. అదేవిధంగా ఇక్కడ చూడండి 8 డిగ్రీల 4 నిమిషాల మధ్య మనకు భారతదేశం విస్తరించి ఉంది అనే దానిపైన మీరు ఖచ్చితంగా ఇక్కడ గమనించాలి. అంటే మనకు ఇక్కడ చూసినట్లయితే సో ఇటువైపు ఉన్నటువంటి రేఖాంశాలు కానీ అక్షాంశాలు కానీ ఎక్కడెక్కడ దేని మధ్యలో విస్తరించి ఉందో మీరు గమనించమని నేను చెప్తున్నాను. అవి రాసుకోండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకు డెఫినెట్లీ వాటి మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశానికి మరి ఉన్నటువంటి సరిహద్దులు ఏమిటి అనే దానిపైన కూడా రేపన్నాడు బిట్టు రావచ్చు. తెలుసుకోవాలా మనం ఖచ్చితంగా. బిట్టు వచ్చినా రాకున్నా యాజ్ ఏ సోషల్ టీచర్గా నీకు ఖచ్చితంగా ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. నువ్వు ఏ ప్రైవేట్ స్కూల్లో బోధించాలన్నా, ఏ గవర్నమెంట్ స్కూల్లో బోధించాలన్నా కానీ ఎక్కడైనా సరే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు బతకగలుగుతావు అనే దానిపైన మీరు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. రైట్, మన దేశ సరిహద్దులు ఒక్కసారి చూసినట్లయితే తూర్పున బంగ్లాదేశ్ ఉంది, అదేవిధంగా బంగాళాఖాతం కూడా ఉంది. పశ్చిమాన చూసినట్లయితే మనకు పాకిస్తాన్ ఉంది, అదేవిధంగా ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక దక్షిణాన మనకు శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం అనేవి మనకు సరిహద్దులుగా మన భారతదేశానికి ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా దీవులు చూసినట్లయితే మనకు అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా లక్షద్వీపులు. సో వీటి మీద కూడా ఖచ్చితంగా ఎగ్జామినర్ అనేక సార్లు మనకు మరి పరీక్షల్లో బిట్స్ అడుగుతున్నాడు. కాబట్టి మరి జాగ్రత్తగా ఇవన్నీ గమనించండి. వైశాల్య పరంగా చూసుకుంటే కనుక మన యొక్క భారతదేశం 7వ స్థానంలో ఉంది అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అదేవిధంగా చూసుకుంటే భారత మరి భూ సరిహద్దు ఏదైతే ఉందో మనకి ఇక్కడ అనేక దేశాలతోని మనకి ఇక్కడ సరిహద్దు పంచుకుంటుంది కదా. సో ఈ సరిహద్దు మరి పొడవు ఎంత ఏంటి అంటే కనుక 15,200 కిలోమీటర్లు అనేటటువంటి అంశాన్ని మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. అదేవిధంగా చూసినట్లయితే మనకు మరి పొడవైనటువంటి తీరరేఖ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే గుజరాత్ నుంచి చూసుకుంటే కనుక మనకు పశ్చిమ బెంగాల్ వరకు కూడా మరి పొడవైనటువంటి తీరరేఖ అనేది ఉండడం జరిగింది. మరి దీని మీద కూడా బిట్టు రావచ్చు. మరి ఎన్ని కిలోమీటర్ల మరి పొడవైనటువంటి తీరరేఖ మనకు ఉండడం జరిగింది అనేది కూడా ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి అది కూడా రాసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఇక ఈ తీరరేఖ పొడవు వచ్చేసి మనకు 7,516 మరి కిలోమీటర్లు అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ ఖచ్చితంగా జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి. సో చూడండి ఒక్క దగ్గర ఎన్ని బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయో మీరు జాగ్రత్తగా గమనించాలి మిత్రమా. అందుకనే సో చదివేటప్పుడు జాగ్రత్తగా 1కి 2 సార్లు మరి జాగ్రత్తగా చదవండి.
టెక్స్ట్ బుక్ చదివితే, మీరు పర్ఫెక్ట్గా చదివే విధానం తెలిస్తే గనక మరి ప్రైవేటు పాఠ్యపుస్తకాలు ఏవి చదవాల్సినటువంటి అవసరం అయితే లేదని గమనించండి. ఇక్కడ ముఖ్యంగా ఇంకా వేరే విషయాలు కూడా మనం ఇందులో చూసినట్లయితే ఒకసారి అదేవిధంగా అట్లాస్లో ఇందిరా పాయింట్ని గుర్తించండి, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అని చెప్పేసి ఎగ్జామినర్ ఇక్కడ అడుగుతున్నాడు. దాని యొక్క ప్రత్యేకత ఏమిటో మనం ఖచ్చితంగా తెలుసుకుందామండి. అదేవిధంగా చూసినట్లయితే మరి గుజరాత్ ఒడిశా తీరరేఖ పొడవు ఎంత అని చెప్పేసి కూడా అడుగుతున్నాడు. ఖచ్చితంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తీరరేఖ పొడవు ఎంత ఉన్నది ఏంటి అనేటటువంటి దాని మీద మీరు ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాల్సిందే. ఇక్కడ మీకు స్టాండర్డ్ జీకే కవర్ అవుతుంది, అదేవిధంగా కంటెంట్ కవర్ అవుతుంది. కాబట్టి సో ఆ విధమైనటువంటి పాయింట్స్ మనకు ప్రతిదీ టెక్స్ట్ బుక్లో ఎందుకోసం ఇచ్చాడు ఏంటి అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకొని చదివితే గనక మీకు చాలా అంటే చాలా మంచి మార్కులు వస్తాయి. ఇక ఇందిరా పాయింట్ ప్రత్యేకత ఏమిటి అని చెప్పేసి ఒకసారి గమనించినట్లయితే ఇది భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి చివరి బిందువు అని చెప్పేసి ఇక్కడ మీరు గమనించాలి. మరి గ్రేట్ నికోబార్ ద్వీపంలోని కాంప్ బెల్ బేలో ఉన్నటువంటి ఇందిరా పాయింట్ అని చెప్పేసి అంటాం దీన్ని. ఇందిరాగాంధీ భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శించిన తర్వాత ఈ ప్రదేశానికి ఇందిరా పాయింట్ అనేటటువంటి పేరు వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్ అంశం, సో మీకు తెలియడం కోసం అలా చెప్తున్నాను. అదేవిధంగా చూసినట్లయితే మరి దీనిని గతంలో ఏమని పిలిచేవారంటే ఇందిరా పాయింట్ అని అప్పటి నుంచి పిలుస్తున్నారు, కానీ గతంలో దీనిని పిగ్మాలియన్ పాయింట్ అని పిలిచేవారనమాట. సో ఇక్కడ ఇందిరా పాయింట్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కనుక భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి చివరి బిందువు అని చెప్పేసి ఇక్కడ మీరు గమనించాలి. ఓకేనా, రైట్. అదేవిధంగా ఈ సరిహద్దులకు సంబంధించి మరొక కొన్ని విషయాలు మాట్లాడాలంటే గనక ఎక్కువగా మనకు ఏ దేశంతో భారతదేశం సరిహద్దు పంచుకుంటుంది అంటే గనక బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దాదాపుగా మనకు 4096 కిలోమీటర్ల యొక్క భూ సరిహద్దు పొడవును మనకు భారతదేశం మరి బంగ్లాదేశ్తోని సరిహద్దు పొడవును పంచుకుంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు గమనించాలి. మరి అతి తక్కువ దేనితోనంటే గనక ఆఫ్ఘనిస్తాన్తోని అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశం తన పొరుగు దేశాలతో పంచుకునేటటువంటి పొడవైనటువంటి భూ సరిహద్దు మరి ఎన్ని దేశాలతోని ఏ విధంగా పంచుకుంటుంది ఏంటి అనే దానిపైన ఖచ్చితంగా రేపన్నాడు మనకు బిట్టు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. సో ఈ మ్యాప్ పాయింట్ మీదనే ఎన్నో బిట్స్ మీకు ఫ్రేమ్ అవుతాయి, కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. భారతదేశంలో మరి పొడవైనటువంటి తీరరేఖ కలిగినటువంటి ప్రాంతాలు అని చెప్పేసి ఇక్కడ మనకు అడగవచ్చు. 9 రాష్ట్రాలండి మొత్తం కూడా చూసుకుంటే గనక 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత మరి ప్రాంతాలు కూడా ఉండడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గనక గుజరాత్ ఒకటి, అదేవిధంగా తమిళనాడు కానీ, ఏపీ కానీ, మహారాష్ట్ర కానీ, కేరళ కానీ, సో అదేవిధంగా చూసినట్లయితే ఒడిశా కానీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, గోవా. సో ఈ విధంగా 9 రాష్ట్రాలు రాసుకొని సో ఏ రాష్ట్రము ఎన్ని కిలోమీటర్ల తీరరేఖ పొడవును కలిగి ఉంది అనేటటువంటి దాని మీద మీరు ఖచ్చితంగా మరి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా, ఓన్గా సొంతంగా. అలా చదువుకుంటేనే మీకు ఉద్యోగం వస్తుంది అనేటటువంటి అంశాన్ని గమనించాలి. నెక్స్ట్ చూసినట్లయితే భూగర్భ నేపథ్యం అనేటటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు అంగార భూమి అంటే లారేషియా మరియు గోండ్వానా భూభాగం ఈ రెండు కూడా ఒకప్పుడు కలిసే ఉంటుండే. సో అవి మెల్లమెల్లగా కదులుతూ మరి ఈ యొక్క ఖండాలన్నీ కూడా మరి విస్తరించడం జరిగింది. భారతదేశ ద్వీపకల్పం అనేది గోండ్వానా భూమిలో ఉంది అని చెప్పేసి, భూభాగంలోనిది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మిత్రమా. గతంలో ఎన్నోసార్లు మనకు ఈ యొక్క బిట్టు అడగడం జరిగింది అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలో ఉంది అని చెప్పేసి చెప్పుకున్నాము. మరి 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్పం పలకం అనేది ఈశాన్య దిశగా పయనించి ఈ పెద్దదైనటువంటి యురేషియా పలకం ఏదైతే ఉందో అంగార భూమితో మరి ఢీకొట్టిందనమాట. ఇలా ఢీకొనడం వల్ల తీవ్ర ఒత్తిడి వల్ల లక్షల సంవత్సరాల క్రమంలో మరి ముడతపడేటటువంటి ప్రక్రియ వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హిమాలయాలు ఈ ప్రక్రియ వలనే ఏర్పడినవి అని చెప్పేసి అంశాన్ని ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఈ పాఠంలో ఏం చెప్తున్నాడంటే రచయిత, హిమాలయ పర్వతాలు ఏ విధంగా పుట్టుగా మరి జరిగింది, ఏ విధంగా పుట్టాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. అదేవిధంగా చూసినట్లయితే రైట్, అదేవిధంగా ఈ పాఠంలో మనం మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవేనండి. ముఖ్యమైనటువంటి భౌగోళిక స్వరూపాలు అని చెప్పేసి అంటున్నాము. సో ఏంటివి సార్ అంటే కనుక భారతదేశ భూభాగాన్ని ఏం చేశారంటే మరి
కింద పేర్కొన్నటువంటి భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించారు. అవి మొత్తం 6 అని చెప్పేసి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రేపటి నాడు వాటి మీద కూడా బిట్టు ఫ్రేమ్ కావచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఒకటి హిమాలయాలు అంటున్నాము, రెండవది గంగా సింధు నది మైదానం అంటున్నాము, ద్వీపకల్ప పీఠభూమి అంటున్నాము, తీర ప్రాంత మైదానాలు అంటున్నాము, ఎడారి ప్రాంతం అంటున్నాము, అలాగే దీవులు అనేటటువంటి అంశం అంటున్నాము. సో ఈ 6 ఏ విధంగా ఉన్నాయి సార్? ఈ 6 గురించి మనం ఒక్కొక్కటి మాట్లాడుకున్నట్లయితే ఈ పాఠ మనం పూర్తిగా మరి కంప్లీట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఆ 6 మరి భౌగోళిక స్వరూపాలు ఏవి ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి భౌగోళిక స్వరూపాలు ఏ విధంగా ఉన్నాయి, ఏవి ఎక్కడ ఉన్నాయి ఏంటి మీకు చూపిస్తే బాగా మరి ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు భారతదేశ భూభాగాన్ని ఈ కింది పేర్కొన్నటువంటి మరి భౌగోళిక స్వరూపాలలో వర్గీకరించారు. ఒకటి హిమాలయాలు అంటున్నాము. హిమాలయాలు చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అలా విస్తరించి ఉన్నాయి హిమాలయాలు. ఓకేనా. గంగా సింధు మైదానం అంటున్నాం. గంగా సింధు మైదానం ఇక్కడ చూడండి ఈ విధంగా ఉందన్నమాట. ఇదంతా కూడా గంగా సింధు మైదానం. అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమి అంటున్నాం. ద్వీపకల్ప పీఠభూమి ఇదంతా అండి. సో ఇదంతా కూడా ద్వీపకల్ప పీఠభూమి అవుతుంది. అదేవిధంగా తీర మైదానాలు అంటున్నాం. తీర మైదానాలు ఏముందండి? సో ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటిదంతా కూడా తీర మైదానం అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎడారి ప్రాంతం, మరి తార్ ఎడారి ఇక్కడ చూడవచ్చు మీరు, ఎడారి ప్రాంతం అనేది ఇక్కడ ఉంది. అదేవిధంగా దీవుల సముదాయం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా, సో ఇక్కడ చూడండి ఈ దీవులు, లక్షద్వీపులు కానీ, అండమాన్ నికోబార్ దీవులు కానీ, సో ఇవన్నీ కూడా మరి 6 ముఖ్యమైనటువంటి భౌగోళిక స్వరూపాలుగా భారతదేశ భూభాగాన్ని విభజించడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కొక్క దాని గురించి చూసినట్లయితే అందులో మొదటిది హిమాలయాలు అంటున్నాం. హిమాలయాలు మీద ఖచ్చితంగా మనకు 100కి 100% బిట్ వస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ కాబట్టి జాగ్రత్తగా మీరు ఓన్ నోట్స్ రాసుకొని చదివే ప్రయత్నం అయితే చేయండి. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె చూసినట్లయితే మనకు పడమర నుంచి తూర్పుకు దాదాపుగా 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. పశ్చిమ ప్రాంతంలో అంటే సో ఈ విధంగా మనకి ఎట్లయితే 2400 కిలోమీటర్లు ఇలా విస్తరించి ఉన్నాయో, సో పశ్చిమ ప్రాంతంలో చూసినట్లయితే సో ఈ విధంగా 500 కిలోమీటర్ల వెడల్పుతోని ఉండగా, మధ్యలో మరియు తూర్పు భాగంలో చూసినట్లయితే పోను ఇక్కడ 200 కిలోమీటర్ల వెడల్పుతోని ఆ విధంగా విస్తరించి ఉన్నాయి అనేటటువంటి పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువగా, మరి విభిన్న ప్రాంతాల్లో చూసినట్లయితే పర్వత ఎత్తుల్లో కూడా మరి వ్యత్యాసాలు ఉన్నాయి. అదేవిధంగా హిమాలయాల్లో సమాంతరంగా ఉండేటటువంటి 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. లోతైనటువంటి లోయలు, విశాలమైనటువంటి పీఠభూములతో ఈ పర్వత శ్రేణులు అయితే వేరు చేయబడి ఉన్నాయి అన్నింటికంటే కూడా మరి ఉత్తరాన ఉన్నటువంటి పర్వత శ్రేణిని మనము ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అని చెప్పేసి అంటాం. ఉన్నత హిమాలయాలు అనొచ్చు మనము, లేదంటే హిమాద్రి అని కూడా పిలవచ్చు. మరి ఈ యొక్క శ్రేణి విచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు మరి సముద్ర మట్టం నుంచి దాదాపుగా 6100 మీటర్లు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. హిమాద్రి అనేది దాని యొక్క సగటు ఎత్తు ఎంత అంటే గనక సముద్ర మట్టం నుంచి 6100 మీటర్లు అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఈ హిమాద్రి అంతా కూడా ఎప్పుడు కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. సో ఇక్కడ మీకు మరి హిమానీ నదాలు పుడతాయి అన్నమాట. సో సింధు నది కానీ, గంగా నది కానీ, అదేవిధంగా బ్రహ్మపుత్ర నది, ఇవన్నీ కూడా హిమానీ నదాలు కాబట్టి సో ఇవన్నీ కూడా అక్కడే పుట్టడం జరుగుతుంది. మంచు పేరుకోవడం, హిమానీ నదాలు కరుగుతూ కదలడం వంటి వార్షిక చక్రం మరి ద్వారా మరి జీవనదులకు నీటిని అందిస్తుంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా. హిమాద్రి గురించి చూసినట్లయితే అది. అలాగే మధ్య లేక నిమ్న లేక హిమాచల్ హిమాలయాలు అంటున్నాము. నిమ్న లేక హిమాచల్ హిమాలయాలు అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. దక్షిణాన ఉన్నటువంటి శివాలిక్ శ్రేణి మరియు ఉత్తరాన ఉన్నటువంటి ఉన్నత హిమాలయాల మధ్యన సమాంతరంగా ఉన్నటువంటి పర్వత శ్రేణులను మనము మధ్య హిమాలయాలు లేదా హిమాచల్ లేక నిమ్న హిమాలయాలు అంటారు. ఈ శ్రేణులు మరి జటిలమైనటువంటి వ్యవస్థ కలిగి 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతోనూ సముద్ర మట్టం నుంచి చూసినట్లయితే 3500 నుంచి 4500 మీటర్ల వరకు ఎత్తులలో ఉంటాయి అన్నమాట. సో మరి చాలా పర్వత శిఖరాలు సముద్ర మట్టం నుంచి 5050 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండి సంవత్సరం పొడవునా మంచుతో మరి కప్పబడి ఉంటాయి అనేటటువంటి అంశాన్ని మీరు గమనించాలి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం నిమ్న హిమాలయాల గురించి మాట్లాడుతున్నాం. ఇందులో పిర్ పంజాల్, దౌల్దార్, ముస్సోరి,
నాగ్లిబా, మహాభారత్ లేక్ మొదలైనవి మరి మధ్య హిమాలయాల్లోని కొన్ని ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణులు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఇవి నోట్స్ రాసుకోండి. ఈ యొక్క పర్వత శ్రేణులు అనేటివి సో హిమాద్రిలో ఉంటాయా, నిమ్న హిమాలయాల్లో ఉంటాయా, శివాలిక్ శ్రేణిలో ఉంటాయా అనేటటువంటిది అడగడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మరి అదేవిధంగా మధ్య హిమాలయాల్లో చూసుకుంటే కనుక దక్షిణ భాగాన కాశ్మీర్లో ఉన్నటువంటి పీర్ పంజాల్ శ్రేణి పొడవైనది మరియు ముఖ్యమైనది. పీర్ పంజాల్ మరియు జస్కర్ శ్రేణుల మధ్య ప్రఖ్యాతిగాంచినటువంటి కాశ్మీర్ లోయ ఆగ్నేయం నుండి మరియు వాయువ్య దిశగా 135 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంది. ఈ లోయ 40 కిలోమీటర్ల వెడల్పుతో మరియు 4921 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో సముద్రం మట్టం కన్నా మరి 1585 మీటర్ల సగటు ఎత్తులో ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ యొక్క మధ్య హిమాలయాల్లో తూర్పుగా ముస్సోరి మరియు నాగ్తిబా శ్రేణులు ఉన్నాయి. ముస్సోరి శ్రేణి చూసినట్లయితే 2000 నుంచి 2600 మీటర్ల సగటు ఎత్తులో మరియు 120 కిలోమీటర్ల పొడవున ముస్సోరి నుండి లాన్స్ డౌన్ మధ్యన విస్తరించి ఉన్నది. ముస్సోరి, నైనిటాల్ కానీ చక్రాటా మరియు రాణికేటు వంటి కొన్ని ముఖ్యమైనటువంటి వేసవి విడుదల అంటాం మనం, వేసవి విశ్రాంతి స్థావరాలు అనేవి సముద్ర మట్టం నుంచి దాదాపుగా 1500 నుండి 2000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా చాలా చల్లగా అక్కడ వాతావరణం అనేది ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కనుక సో హిమాద్రి శ్రేణి ఏ విధంగా ఉంది. అదేవిధంగా చూసినట్లయితే మనకు అంటే ఉన్నత హిమాలయాలు 6100 ఉన్నాయి. అదేవిధంగా నిమ్న హిమాలయాలు అంటున్నాము. సో ఇందులో 3700 నుంచి 4500 మీటర్ల వరకు విస్తరించి ఉన్నది. సో ఇక్కడ పీర్ పంజాల్ కానీ మహాభారత శ్రేణులు కానీ సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, కాశ్మీర్, రాణికేట్ అవన్నీ కూడా ఇక్కడే విస్తరించి ఉండడం జరిగింది. సో మనకు నిమ్న హిమాలయాలు అనేటివి మరి హిమాద్రికి దక్షిణాన ఉన్నటువంటి పర్వత శ్రేణి అనేది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే అన్నింటికన్నా దక్షిణాన ఉండేది ఏమిటి అంటే కనుక శివాలిక్ శ్రేణి. ఓకేనా? సో కన్ఫ్యూజ్ కాకూడదు. అన్నింటికన్నా దక్షిణాన ఉండేది ఏమో శివాలిక్ శ్రేణి, మరి హిమాద్రికి దక్షిణాన ఉండేది అంటేనేమో నిమ్న హిమాలయాలు, అన్నిటికన్నా ఎత్తులో ఉండేది హిమాద్రి, ఉన్నత హిమాలయాలు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. వీడియో లెంతీగానే ఉంటుంది మిత్రమా, జాగ్రత్తగా ఓపికతోనే ఒకసారి చూస్తే కనుక మీకు చాలా అంశాలు అర్థమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు స్పీడ్ మోడ్లో పెట్టుకొని అయినా సరే ఎండ్ వరకు చూడండి. ఇక చూడండి, హిమాలయాల్లో 3 పర్వత శ్రేణులు కలవు. అవి ఒకటి హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు అని చెప్పేసి అంటాము. రెండవది హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అంటాం. మూడవది చూసినట్లయితే శివాలిక్ లేదా బాహ్య హిమాలయాలు అని చెప్పేసి అంటారు వీటిని. ఇక్కడ చూడండి, ఏదైతే ఇది ఫస్ట్ లైన్ ఉందో ఇదంతా కూడా హిమాద్రి అండి. ఓకేనా? అదేవిధంగా సెకండ్ వరుసలో హిమాచల్ ఉంటుంది, కింది వరుసలో ఉన్నది శివాలిక్ శ్రేణి. సో ఇప్పుడు ఈ యొక్క పటం చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అసలు హిమాలయ పర్వతాలు ఏ విధంగా ఉన్నాయి. అందులో మళ్ళీ 3 పర్వత శ్రేణులు ఉన్నాయి కదా, హిమాద్రి ఎలా ఉంది, హిమాచల్ ఎలా ఉంది, మరి అలాగే శివాలిక్ ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. మరి నెక్స్ట్ చూసినట్లయితే శివాలిక్ శ్రేణి అని చెప్పేసి అంటున్నాము. ఈ శివాలిక్ శ్రేణి గురించి మనం ముఖ్యమైనటువంటి పాయింట్స్ మాట్లాడాలంటే కనుక అన్నింటికన్నా దక్షిణాన ఉన్నటువంటి శ్రేణి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దాదాపుగా 10 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పులో ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రధానంగా ఇవి పర్వతాలు ఎత్తు అనేది చూస్తే కనుక దీంట్లో మరి వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా ఉంటుంది అనేటటువంటి అంశం కూడా మీరు గమనించాలి. ఈ యొక్క శివాలిక్ శ్రేణిలో ముఖ్యమైనటువంటి మరొక పాయింట్ ఏంటంటే కనుక మనకు డూన్లు అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఏంటి సార్ ఈ యొక్క డూన్ అంటే ఏంటి అంటే కనుక ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనము. సో ఒకసారి ఇక్కడ గమనించండి. రైట్, ఇలా ఉందనుకోండి. సో ఇదేంటంటే ఇది శివాలిక్ శ్రేణి అనుకోండి. సో ఇదేంటి మనకు హిమాచల్ శ్రేణి అనమాట. సో ఈ మధ్యలో సమాంతరంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దీనినే మనము డూన్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే హిమాచల్ శ్రేణికి శివాలిక్ శ్రేణికి మధ్యలో ఉన్నటువంటి దానిని మనం ఏమంటామంటే డూన్ అని చెప్పేసి అంటాం. నిమ్న హిమాలయ శివాలిక్ శ్రేణులు మధ్యలో ఉన్నటువంటి లోయలను మనం ఏమంటామంటే డూన్ అని చెప్పేసి అంటాము. ఎగ్జాంపుల్ మరి డెహ్రాడూన్ కానీ కోట్లీ డూన్, పాట్లీ డూన్ అనేటటువంటి ప్రాంతాలు మరి ఇక్కడ ఉండడం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మీరు గమనించండి. అదేవిధంగా హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది అనేటటువంటి పాయింట్ అండర్లైన్ చేసుకోండి. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని మీద మనకు రేపటి నాడు బిట్టి రావచ్చు. భారతదేశానికి ఇక్కడ మరి తూర్పు సరిహద్దుగా కూడా మరి హిమాలయాలు ఉన్నాయి. ఈ
పర్వతాలను మనము ఏమంటామంటే పూర్వాంచల్ అని చెప్పేసి అంటాము. ఇవి అవక్షేప శిలలతోనూ మరి ఇసుకతోనూ మరి ఏర్పడినవి అనేటటువంటి పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గతంలో మరి డిఎస్సిలో అడిగినటువంటి బిట్టు అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క పూర్వాంచల్ పర్వతాలను ప్రాంతీయంగా మరి ఏమని పిలుస్తారు అంటే కనుక ఇక్కడ చూడండి, పాట్కాయ్ కొండలు అంటాం, నాగా కొండలు అంటాం, మణిపురి కొండలు, కాశీ కొండలు, మిజో కొండలు అని చెప్పేసి అంటారు అన్నట్లుగా మనకి ఇక్కడ రచయిత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడవచ్చు పూర్వాంచల్, పాట్కాయ్, నాగా కొండలు, మణిపురి కొండలు. సో అవి ఏ ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి అనేటటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మిత్రమా ఇక్కడ మీరు గమనించినట్లయితే పూర్వాంచల్ చూసినట్లయితే అస్సోం, మణిపూర్, నాగాల్యాండ్, అదేవిధంగా మిజోరాంలో మరి విస్తరించి ఉన్నాయని చెప్పవచ్చు. పాట్కాయ్ వచ్చేసి మనకు ముఖ్యంగా అస్సోం, అస్సోం మరియు నాగాల్యాండ్, మరి నాగా కొండలు వచ్చేసి నాగాల్యాండ్, మణిపురి అనేటటువంటి దాన్ని మీరు ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. అదేవిధంగా అనేక సార్లు మనకు టెట్ డిఎస్సిలో అడిగినటువంటి అంశాన్ని ఇక్కడ మీరు జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం అయితే చేయాలి. మనకు మరి ఉత్తరాన గనక హిమాలయ పర్వతాలు లేకపోతే గనక మరి భారతదేశం ఏమై ఉండేది అంటే గనక ఒక ఎడారిలా మారిపోయి ఉండేది. ఎందుకంటే గనక హిమాలయాల వల్ల శీతోష్ణ స్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. ఇవి భారతదేశ ఉత్తర సరిహద్దులో మరి రక్షణ కవచాలుగా ఉండి తీవ్రమైనటువంటి చలికాలంలో మధ్య ఆసియా నుంచి మనకు మరి చల్లటి గాలులను మరి ఇవి అడ్డుకుంటున్నాయి అన్నమాట. వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతాల్లో ఋతుపవన తరహా శీతోష్ణ స్థితికి హిమాలయాలే కారణం. ఇవే గనక లేకపోతే ఉత్తర ప్రాంతం అంతా కూడా పొడిగా ఉండేది. హిమానీ నదాల నుంచి నీళ్లు అందడంతో హిమాలయ నదులు మరి సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి. ఈ నదులు మరి కొండల నుంచి కిందికి తెచ్చేటటువంటి ఒండ్రుమట్టి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి. వీటన్నింటికి కూడా మనకు హిమాలయాల వల్లనే మరి ఇదంతా కూడా సాధ్యమైంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా హిమాలయాల మీద డెఫినెట్లీగా ఒక బిట్ అయితే వస్తుంది మిత్రమా, మరి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి నెక్స్ట్ చూసినట్లయితే గంగా సింధు మైదానం అంటున్నాము. సో గంగా సింధు మైదానం అనేది చూడండి, ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క గంగా సింధు మైదానాన్ని మళ్ళీ మూడు భాగాలుగా విభజించడం జరిగింది. అందులో పశ్చిమ భాగం ఒకటి, మధ్య భాగం ఒకటి, తూర్పు భాగం ఒకటి. సో ఈ మూడు భాగాల గురించి మనం తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ కంప్లీట్ కావడం జరుగుతుంది. రైట్, ఇక చూసినట్లయితే మరి గంగా సింధు మైదానాన్ని మూడు భాగాలుగా విభజించారు అని చెప్పాము. ఈ యొక్క అంశం చదివే ముందు ఈ గంగా సింధు మైదానం ప్రధానంగా చూసినట్లయితే మనకు గంగా నది, బ్రహ్మపుత్ర, సింధు నది. సో ఈ నదులకు సంబంధించినటువంటి ఉపనదులు కానీ సో అవి ఎక్కడ పుట్టాయి, ఎటువైపున ప్రవహిస్తున్నాయి అనేటటువంటి జనరల్ టాపిక్స్ కూడా మీరు అట్లా సహాయంతో కానీ ఇంటర్నెట్ సహాయంతో కానీ ఖచ్చితంగా మిగిలిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పాయింట్స్ అనేవి నోట్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఎక్కడి నుంచి అయినా మనకు ఎగ్జామినర్ బిట్టు అడగవచ్చు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే పశ్చిమ భాగం అనేది హిమాలయాల నుంచి ప్రవహించేటటువంటి సింధు నది, దాని ఉపనదులైనటువంటి జీలం, చీనాబ్ కానీ, రావి కానీ, బియాస్ కానీ సట్లేజ్లతో ఏర్పడింది. దాని యొక్క ఉపనదులు ఇక్కడ ఇవ్వడం జరిగింది, రాసుకోండి. మరి సింధు నది పరివాహక ప్రాంతం అనేది అధిక భాగం ఎక్కడుంది సార్ అంటే పాకిస్తాన్లో ఉంది అండి. కొంత భాగం మాత్రమే మనకు భారతదేశంలో కనిపిస్తుంది, పంజాబ్, హర్యానా మైదానాలలో ఉంది అనే దాని మీద కూడా ఖచ్చితంగా బిట్టు రావచ్చు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ ప్రాంతంలో సారవంతమైనటువంటి అంతర్వేదులు అత్యధికంగా ఉన్నాయండి. ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఈ యొక్క ప్రాంతం పశ్చిమ భాగం ప్రాంతంలో ఉన్నాయి అన్నమాట. సో మరి అంతర్వేది అంటే ఏంటి సార్ అంటే గనక రెండు నదుల మధ్య మరి ప్రాంతాన్ని మనం అంతర్వేది అని చెప్పేసి అంటాము అనేటటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే చూసినట్లయితే మధ్య భాగం వచ్చేసినట్లయితే మరి మధ్య భాగం చూసినట్లయితే గంగా మైదానం ప్రఖ్యాతి పొందింది అనమాట. సో ఇక్కడ ఇది గగ్గర్ నుండి తీస్తా నది వరకు విస్తరించి ఉంది. ఈ భాగం ప్రధానంగా చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో, కొంత హర్యానా రాష్ట్రాలలో విస్తరించింది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే మనకు తూర్పు భాగం అండి. సో మనకి ఇక్కడ మధ్య భాగం ఏంటంటే గంగా, యమునా నదులు, వాటి ఉపనదులైనటువంటి వాటితోని ఇవన్నీ కూడా ప్రవహిస్తాయి అని గుర్తుపెట్టుకోండి. తూర్పు భాగం వచ్చి ప్రధానంగా అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది అనమాట. అంటే బ్రహ్మపుత్ర లోయలో ఇదంతా కూడా తూర్పు భాగం అనేది ఉన్నదనమాట. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది తూర్పు భాగం అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క టాపిక్లో మనకు ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే
ఈ బాబర్ కానీ అదేవిధంగా టెరాయి కానీ సో వీటి మీద ఖచ్చితంగా బిట్స్ రావడం జరుగుతుంది. చూడండి, చిత్తడి నేలలు అంటే గనక టెరాయి ప్రాంతం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇవి ఏవైతే ఉన్నాయో గులకరాళ్ళు వంటి వాటిని మరి ఏమని పిలుస్తామంటే కనుక మనం బాబర్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో ఇదంతా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా కూడా మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఇక్కడి నుంచి మనకు ఒక బిట్టు టీఎస్సీలో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలా. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద్వీపకల్ప పీఠభూమి అంటున్నాము. భారతదేశ పీఠభూమిని దానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. సో మరి ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2గా విభజించారండి. ఒకటి వచ్చేసి మాల్వా పీఠభూమి, రెండవది మరి దక్కన్ పీఠభూమిగా మరి విభజించడం అయితే జరిగిందనమాట. సో ఇందులో మీరు ప్రధానంగా చూసుకుంటే కనుక చోటా నాగపూర్కు సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. ఖనిజ వనరులు మరి సమృద్ధిగా ఉంటాయన్నమాట చోటా నాగపూర్లో. నర్మదా నది దక్షిణాన ఉన్నటువంటి త్రిభుజాకార ప్రాంతాన్ని మనం దక్కన్ పీఠభూమి అని అంటాము. పడమటి కనుమలు అనేటివి దాదాపుగా 1600 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉండడం జరిగింది. దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండలలోని అనైముడి ఏదైతే ఉందో అది ఎత్తైన శిఖరం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది నాన్న. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా పాయింట్స్ నోట్ చేసుకొని చదువుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనకు అనేక సార్లు అడగడం జరిగింది. అదేవిధంగా తూర్పు కనుమలలో చూసినట్లయితే ఎత్తైన పర్వతం అరోమకొండ, అగ్నిపర్వత ప్రక్రియల వల్ల ఏర్పడినటువంటి నల్లరేగడి నేలలు ద్వీపకల్ప పీఠభూమిలో చెప్పుకోదగ్గ అంశం అనేటటువంటిది కూడా మీరు జాగ్రత్తగా ఈ యొక్క అంశం మొత్తం మీరు చదివితే గనక మీకు అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చదివేటటువంటి ప్రయత్నం చేయండి. సో చదివేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటూ చదివితే గనక చాలా మ్యాటర్ అనేది మీకు తెలుసుకుంటారు. రైట్, ఇక్కడ మీరు గమనించవచ్చు ద్వీపకల్ప పీఠభూమి మరియు మనకు ఇక్కడ కనుమలు కొండలు అనేటటువంటి అంశం పైన మొత్తం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ద్వీపకల్ప పీఠభూమి సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ విధంగా విస్తరించి ఉంది. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గనక మరి తూర్పు కనుమలు ఎలా ఉన్నాయి, పశ్చిమ కనుమలు ఎలా ఉన్నాయి, అరావళి పర్వతాలు ఎటువైపున ఉన్నాయి, మాల్వా పీఠభూమి ఏమిటి, అదేవిధంగా చోటా నాగపూర్ పీఠభూమి ఎక్కడ ఉన్నది, అదేవిధంగా చూసినట్లయితే మరి ఇందులో మనకు మరి అనేకమైనటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. గమనించాలా, ఇందులో మరి జాగ్రత్తగా గమనిస్తే మనకు అనేకమైనటువంటి అంశాలు అయితే తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా చదివేటప్పుడు అట్లా సహాయంతో చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు అయితే విస్తరించి ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులు అనమాట. సో తూర్పు కనుమలు అనేటివి అక్కడక్కడ కట్ అయ్యి ఉంటాయి అనమాట, విచ్ఛిన్న శ్రేణులు అనమాట, కంటిన్యూషన్ ఉండవు. ఎందుకంటే ఇటువైపు తూర్పు వైపున ప్రవహిస్తున్నటువంటి నదులు ఏవైతే ఉంటాయో బంగాళాఖాతంలో కలిసిపోయేటటువంటి నదులు వీటిని ఇక్కడ మరి ఖండిస్తూ ప్రవహించడం వల్ల అవి విచ్ఛిన్న కనుమలుగా ఇక్కడ విచ్ఛిన్న శ్రేణులుగా ఏర్పడడం జరిగింది అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ మీరు చిత్రంలో చూడవచ్చు పశ్చిమ కనుమలలోని అనైమలై కొండలు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే దక్షిణ భారతదేశంలో అనైమలై కొండలలోని అనైముడి అనేటటువంటి శిఖరం ఎత్తైన శిఖరము. ఇది దాదాపు 2695 మీటర్లు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే తార్ ఎడారి అంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి కూడా మనకు బిట్టు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి యొక్క తార్ ఎడారి అనేది అరావళి పర్వతాల వర్షా ఛాయ ప్రాంతంలో ఉంది. అండర్లైన్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే మరి సంవత్సర వర్షపాతం 100 నుంచి 150 మిల్లీమీటర్ల మధ్యలో ఉంటుంది. ఇది శుష్క వాతావరణంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు గమనించాలా. ఇక్కడ ఒకే ఒక నది అనేది ప్రవహిస్తుంది, అది లూని నది అండి. సో ఇక్కడ దేశంలోనే మరి అత్యంత పొడవైనటువంటి ఇందిరాగాంధీ కాలువ 650 కిలోమీటర్లు ఉన్నటువంటి మరి ఇందిరాగాంధీ కాలువ కూడా ఇక్కడ ప్రవహిస్తుంది అనేటటువంటి అంశాన్ని మీరు ఖచ్చితంగా ఇక్కడ గమనించాలి. తార్ ఎడారి అంటున్నాం. మరి అక్కడ చూడొచ్చు ఏ విధంగా జీవన విధానం ఉంటుంది అనేటటువంటిది. సో మనకు కొన్ని రకాలైనటువంటి పంటలు మాత్రమే పండుతాయి. సో మరి ఎక్కడ చూసినా కానీ మరి మొత్తం ఎడారే ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా మనకు నీటి సౌలభ్యం అనేది ఉండదు. ఇక్కడ ఈ మధ్యకాలంలో నేను ఒక మూవీ చూశాను, ద గోట్ అనేటటువంటి మూవీ. సో నిజంగా ఎడారి ప్రాంతాల్లో మరి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చూపించడం జరిగింది ద గోట్ అనేటటువంటి మూవీ. సో కుదిరితే మీరు కూడా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి.
రైట్, నెక్స్ట్ అంశం వచ్చేసి తీర మైదానాలండి. సో ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాను అని చెప్పేసి అనిపిస్తుంది. సో కొంత స్పీడ్గా వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తీర మైదానాలు ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు సో ఈ యొక్క తీర మైదానాలని మళ్ళీ రెండు భాగాలుగా విభజించాం కదా. సో ఒకటి పడమటి తీర మైదానం, ఒకటి తూర్పు తీర మైదానం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పడమటి తీర మైదానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించింది అనేటటువంటి పాయింట్ ఇక్కడ మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. మళ్ళీ దీనిని మూడు భాగాలుగా విభజించడం జరిగింది. కొంకణ్ తీర ప్రాంతం ఇది ఉత్తర భాగం అండి. సో ఇక్కడ ముఖ్యంగా మహారాష్ట్ర, గోవాలలో విస్తరించి ఉంది. అదేవిధంగా రెండవది కెనరా తీర ప్రాంతం, ఇది మధ్య భాగం అని చెప్పేసి అంటాం. కర్ణాటకలోని మరి తీరం దీని కిందకు వస్తుంది. అదేవిధంగా మలబార్ తీర ప్రాంతం ఇది దక్షిణ భాగం, ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ఉంది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు తూర్పు ప్రాంతంలో చూసుకుంటే కనుక ఇక్కడ ముఖ్యంగా ఉత్కల్ తీరం అంటాము ఒడిశా రాష్ట్రంలో, అదేవిధంగా సర్కార్ తీరం మరి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా కోరమండల్ తీరం తమిళనాడులో ఉండడం జరుగుతుంది. వీటి మీద ఖచ్చితంగా మనకు అనేక సార్లు బిట్స్ రావడం జరిగింది. మరి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. రైట్, ఇక నెక్స్ట్ అంశం వచ్చేసి దీవులు అని చెప్పేసి అంటున్నాము. సో మనకు భారతదేశంలో 2 ద్వీప సమూహాలు ఉన్నాయి, మీకు తెలుసు. మళ్ళీ కూడా చెప్తున్నాను చూడండి. అండమాన్ నికోబార్ దీవులు ఇవి బంగాళాఖాతంలో ఉన్నాయి. అదేవిధంగా లక్షద్వీపులు అంటున్నాము, ఇవి అరేబియా సముద్రంలో ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో చూసినట్లయితే మనకు నార్కోండం, బారెన్ దీవులు ఉన్నాయన్నమాట. ఇవి అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి అనేటటువంటి అంశాన్ని మీరు జాగ్రత్తగా ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా చూసుకుంటే కనుక మనకు లక్షద్వీపులు అని చెప్పేసి అంటున్నామండి. సో ఇది కూడా మనకు ప్రవాల బ్రెత్తికల కోరల్ అంటాం మనము, వాటి నుండి ఏర్పడడం జరిగింది. మరి వీటి మొత్తం విస్తీర్ణం చూసుకుంటే కనుక దాదాపుగా 32 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉండడం జరుగుతుంది. 2004లో మరి సునామీ సంభవించినటువంటి సమయంలో ఈ యొక్క ఇందిరా పాయింట్ అనేది మరి ముప్పుకు గురైంది అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఇక్కడ రకరకాలైనటువంటి మరి వృక్ష జీవ జాతులకు ఈ యొక్క ద్వీప సమూహం అనేది ప్రఖ్యాతి గాంచింది అన్నట్టుగా మనకి ఇక్కడ రచయిత ఇవ్వడం జరిగింది. అంతేనా సార్ ఈ పాఠంలో ఇంకేముంది సార్, ఇంకేమన్నా ఎక్స్ట్రా చూడాలా మనం అంటే కనుక ఖచ్చితంగా చూడాల్సిందే, చూసి నేర్చుకోవాల్సిందే. ఇక్కడ మిత్రమా ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, అదేవిధంగా ఈ పాఠంలో ఉన్నటువంటి కీలక పదాలు కానీ మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి. ఈ అంశాలు చూస్తే గనక ఈ పాఠ్యాంశం అనేది మీరు 360 డిగ్రీస్ యాంగిల్లో నేర్చుకున్నట్టు లెక్క. ఓకేనా, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. జీవనది అంటున్నాము, హిమాలయాల్లో పుడుతున్నాయి. సో ఈ యొక్క జీవనదుల గురించి మనం నేర్చుకున్నాం. జీవనది అంటే ఏంటి, ద్వీప కల్పం అన్నాము, అదేవిధంగా కోరల్ రీఫ్ అన్నాము, అదేవిధంగా డూన్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాము. అంగార భూమి అంటే ఏమిటి, గోండ్వాన భూమి ఏంటి, శివాలిక్ ఏంటి, పూర్వాంచల్ ఏంటి, లారేషియా ఏమిటి, తీర మైదానాలు ఏమిటి అనేటటువంటి అంశాలన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాము. అదేవిధంగా మరి మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి అనేటటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి పాఠంలో వీటిని మీరు చూడవలసిందే. హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే భారతదేశ ఉపఖండ మరి శీతోష్ణ స్థితులు ఎలా ఉండేవి అనేది మనం నేర్చుకున్నాం. అది కూడా భారతదేశ సరిహద్దులను చూపించేటటువంటి పటంలో ఈ కింది వాటిని గుర్తించండి అంటున్నాడు. కొండలు కానీ, పర్వత శ్రేణులు కానీ, అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ పాట్కాయ్ కొండలు కానీ, సో పర్వతాలు, అరావళి కానీ, సో ఇట్లాంటివన్నీ చూడమంటున్నాడు. అదేవిధంగా శిఖరాలు, పీఠభూములు, భారతదేశ ఎడారి. సో పీఠభూములకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. చోటా నాగపూర్ ఎక్కడుంది, మాల్వా ఎక్కడుంది అనేటటువంటి అంశాలను మీరు ఖచ్చితంగా అట్లాస్లో గుర్తించండి. మరి అట్లాస్ను ఉపయోగించి ఈ కింది వాటిని కూడా మరి గుర్తించండి అంటున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. భారత ఉపఖండంలోని దేశాలు ఏమిటి అంటున్నాడు. అసలు మరి ఉపఖండం అని చెప్పేసి ఎందుకు పిలుస్తాము? సో ఇక్కడ మనకు భారతదేశం చుట్టూరుగా ఉన్నటువంటి దేశాలు పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, భూటాన్ కానీ ఇవన్నీ కూడా కలుపుకొని భారతదేశ మరి ఉపఖండం అని, భారత ఉపఖండం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కర్కట రేఖ పోయేటటువంటి రాష్ట్రాలు ఏమిటి అని చెప్పేసి అంటున్నాడు. రేపటి నాడు ఖచ్చితంగా దీని మీద బిట్ అవుతుంది, ఖచ్చితంగా గమనించండి. కర్కట రేఖ పోయే రాష్ట్రాలు మొత్తం 8 గుర్తుపెట్టుకో. ఇక్కడ గుజరాత్ ఒకటి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. సో ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. రేపటి నాడు ఖచ్చితంగా మనకు వీటి మీద బిట్టు అడిగేటటువంటి అంశాలైతే ఉన్నాయని చెప్పేసి గమనించండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే కనుక రైట్
హిమాలయాలు విస్తరించి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నాడు నాన్న. సో మీరు ఎప్పుడైనా గమనించారా? సో హిమాలయాలు విస్తరించి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటివి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒకసారి రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్, సిక్కిం, పంజాబ్, ఉత్తరాంచల్. సో ఈ యొక్క రాష్ట్రాల్లో హిమాలయాలు విస్తరించి ఉన్నటువంటి రాష్ట్రాలుగా మీరైతే ఇక్కడ మరి గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నది. అదేవిధంగా చూసినట్లయితే సో మరి ఇందులో ఇట్లాంటి మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి కూడా ఖచ్చితంగా మనం అందులో ఉన్నటువంటి అంశాలు రచయిత ఏమిచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇంకా కూడా ఈ యొక్క పాఠంలో మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నుంచి ప్రతి చాప్టర్ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా మరి నేర్చుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.